నెంబర్ 1, ద ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్ అనే వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్లోనే ఫేస్బుక్ స్టార్ట్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసిన ఫస్ట్ పర్సన్ నుండి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ఇక్కడైతే చూపిస్తుంది. ఇలా ఒక ప్రొఫైల్లోనే పూర్తిగా కొన్ని కోట్ల ప్రొఫైల్స్ అనేవి చాలానే ఉన్నాయి. ఈ యొక్క ప్రొఫైల్స్లో మీ ప్రొఫైల్ ఎక్కడుందో వెతుక్కోవాలంటే చాలా కష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ప్రపంచంలోనే జనాలు ఎక్కువగా తాగేది ఏంటి అంటే వాటర్ అని చెప్పుకోవచ్చు. కానీ మనకి తెలియని విషయం ఏంటి అంటే జనాలు తాగే లిక్విడ్స్లో ఫస్ట్ వాటర్ అయితే సెకండ్ టీ. ఇది నమ్మబుద్ధి కాదు కాబట్టి బట్ నమ్మాల్సిందే. ఇది కేవలం మన కంట్రీలోనే కాదు, చాలా కంట్రీస్లో ఈ టీ అనేది చాలా ఇష్టంగా అనేది తాగుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, చాలామందికి ఫేమస్ బ్రాండ్ అయిన నైకా కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ లోగోని 1971లో కార్డియన్ డావర్సన్ అనే ఆవిడ అనేది క్రియేట్ చేశారు. ఆ లోగో డిజైన్ చేసినందుకు గాను నైకా కంపెనీ వాళ్ళు అప్పట్లోనే ఆవిడకి $35 అనేది ఇచ్చారు. అదే కాకుండా కంపెనీ చెందిన 500 షేర్స్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ షేర్ వాల్యూ ఒక్కొక్కటి 4 crores 16 lakhs పైనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనలో చాలామందికి తెలిసి ఈ భూమి మీద హైయెస్ట్ బిల్డింగ్ ఏదైనా ఉంది అంటే బుర్జ్ ఖలీఫా అని. అయితే మీకు తెలుసా, మనం బుర్జ్ ఖలీఫా నుండి ఒకే రోజు 2 సన్ రైజర్స్ అనేది చూడవచ్చు. అయితే ఇది ఎలా అయ్యిద్ది అని అనుకుంటారు. మనం ఫస్ట్ ఫ్లోర్లో నుండి నిలబడి సన్ రైజ్ని చూసి అది ముగిసిన వెంటనే మన ఎలివేటర్ నుండి బిల్డింగ్ టాప్ చివరి వరకు వెళ్ళి మళ్ళీ అదే సన్ రైజ్ని మళ్ళీ చూడవచ్చు. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇక్కడ చూస్తున్న ఈ పాప పేరు బ్రోకీ గ్రీన్బర్గ్. కానీ ఈమె చిన్నపిల్ల కాదు, 20 years ఉన్న ఒక అమ్మాయి. ఈ అమ్మాయికి సిండ్రోమ్ X అనేది డిజీజ్ అనేది వచ్చింది. ఈ డిజీజ్ సోకిన వారికి ఏజ్ అయితే పెరిగిద్ది కానీ ఫిజికల్గా మెంటల్గా గ్రోత్ అనేది ఉండదు. 2013లో తనకి 20 years ఉండగానే తనకి ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల తను చనిపోవడం అనేది జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన దేశంలో స్కూల్ పిల్లలు వేసుకున్న డ్రెస్సెస్ పూర్తిగా బాడీ మొత్తం కప్పేలాగే ఉంటుంది. అయితే జపాన్లో దేశంలో స్కూల్ వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళ డ్రెస్ నీస్ పై వరకు మాత్రమే యూనిఫామ్ అనేది ఉండాలని రూల్ ఉంది. జపాన్ దేశంలో ఈ టైప్ ఆఫ్ రూల్ ఎందుకు పెట్టారంటే జపాన్ దేశంలో ఒక పాప్ సింగర్ అమినో అనారో ఉన్నారు. ఆవిడ ఎక్కువగా స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆవిడ ప్రోగ్రామ్కి అనేది అటెండ్ అవుతూ ఉంటారు. ఆవిడ పైన నీస్ పైన వరకు డ్రెస్ వేసుకోవడం వల్ల ఆ ట్రెండ్ని స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. దానివల్ల ఆ జపాన్ గవర్నమెంట్ కూడా ఈ రూల్ అనేది చాలా తీసుకుని వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, పోలాండ్లో 19 years ఉన్న ఇగా జెసికా అమ్మాయికి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ అనేది చేస్తున్నారు. ఇలా సర్జరీ చేస్తూ ఉండగానే మధ్యలో అమ్మాయి లేచి ఆపరేషన్ ఎలా జరుగుతుంది అని అడిగారు. అసలు అనెస్థీషియా ఇచ్చినా కానీ ఆపరేషన్ చేసే సమయంలో లేవడం అనేది ఒక వింత. అయితే ఎటువంటి నొప్పి భయం లేకుండా అంత ఈజీగా క్యాజువల్గా మాట్లాడడం చూసి డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, జేఆర్ బగ్ చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్ని సేకరించి వాటిని హాలీవుడ్ మూవీస్కి రెంట్కి ఇస్తూ ఉంటారు. అయితే ఇతని దగ్గర అమెరికాలో పెద్ద డ్రీమ్ కార్ అనేది ఉంది. ఈ కార్ ఎక్కువగా 100 feet అనేది లాంగ్ ఉంటుంది. దీంట్లో 26 wheels అనేవి ఉంటాయి. దీంట్లో ఒక స్విమ్మింగ్ పూల్, అలాగే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఈ హెలీప్యాడ్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన దేశంలో పెళ్లి కాకుండా తల్లి అయితే ఏమవుతుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అమెరికాలో 40% అమ్మాయిలకి పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే అవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, August 21, 1986 ఆఫ్రికాలో ఉన్న లేక్ నైయర్స్ రాత్రే సంపూర్ణంగా 3 లక్షల టన్స్ పాయిజనస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. దాదాపు 20 kilometers వరకు వ్యాపించింది. దానివల్ల జనాలు నోస్ నుండి ఇయర్స్ నుండి బ్లడ్ వచ్చి ఒక నైట్కి 1746 ప్రజలు అండ్ 3500 యానిమల్స్ అనేవి చనిపోయాయి. అయితే ఇలాంటివి మళ్ళీ ఎప్పుడైనా జరగచ్చని అందుకే సైంటిస్టులు చిన్న పైపు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తున్నారు. చూడని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది చెప్పాను. సో మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ షేర్ అనేది చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.